డీటెయిల్స్ చూద్దాం. రాజమండ్రి మున్సిపల్ పాఠశాలల్లో మౌలిక వసతుల పెరుగుదలకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా 24వ డివిజన్ మెరక వీధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 20 లక్షల సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్దీ పాఠశాలలో సౌకర్యాలు మరింత విస్తరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాలకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించామని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనిపై మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మెరుగైన మౌలిక సదుపాయాలు కలిస్తే పూర్తిగా కూడా వాళ్ళు విద్యాభివృద్ధి చెందుతారు అనే కోణంలో ప్రస్తుతం గతంలో ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినటువంటి ఏదైతే పాఠశాల మరమ్మతుల విషయం కావచ్చు, కొత్తవి నిర్మాణం కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి ఒక్కొక్కటి మన ఆదిరెడ్డి మన వార్డు అంటూ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా 24వ డివిజన్కి సంబంధించి మెరకలోని పూర్తిగా కూడా ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ఏపీ పేపర్ మిల్లు 20 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో పూర్తిగా కూడా గతంలో పెచ్చిరుడిపోయినటువంటి స్లాబులు ఉండడం, లీకేజీ ఉన్న పరిస్థితి, పాఠశాల వెనక గోడ కూడా పూర్తిగా శిథిలావస్థమైన పరిస్థితుల్లో ఒకవైపు టైల్స్ కూడా లేవు, కిటికీలు గుమ్మాలు కూడా పాడైపోయి పూర్తిగా కూడా విరిగిపోయినటువంటి పరిస్థితుల్లో అప్పుడు గతంలో ఎన్నికల టైంలో హామీ ఇవ్వడం, దాన్ని పూర్తిగా కూడా 20 లక్షల రూపాయలు నిధులు సమకూర్చి సిఎస్ఆర్ నిధులు సమకూర్చి రిపేర్లు కూడా చేసి ప్రస్తుతం ఆ పాఠశాల ప్రారంభోత్సవం అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా తాను గతంలో ఏదైతే విద్యార్థులకి, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకి విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు అక్కడ మౌలిక వసతులు పెంచడానికి తాను ప్రత్యేకమైన కృషి అయితే చేస్తానని గతంలో ఇచ్చిన హామీ నేపథ్యంలోనే ఇప్పటికే వివిధ వార్డుల్లో అన్ని పాఠశాలలు చేశారు. తాజాగా ఈ 24వ డివిజన్ కి సంబంధించినంత వరకు మెరక వీధిలోని ప్రాథమిక పాఠశాల గతంలో 16 మంది విద్యార్థులు ఉండేవారు. ఆ పరిస్థితుల్లో గత ప్రభుత్వం నాడు నేడు అని పేరు చెప్పి మొత్తం సున్నాలు వేయడానికే తప్ప పూర్తిగా కూడా ఎక్కడ ఎటువంటి రిపేర్లు కూడా చేయని నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ శిథిలావస్థకు చేరుకున్నటువంటి పాఠశాల భవనాన్ని గతంలో పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అది ఇంకా శిథిలావస్థకు చేరుకోవడంతో తమ ప్రభుత్వం రాగానే పూర్తి స్థాయిలో విద్యార్థులకి మెరుగైన వసతులు అయితే కల్పిస్తాం, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని ఆయన చెప్పడం, దానిలో భాగంగానే దాన్ని పూర్తి నెరవేర్చిన తర్వాత ప్రారంభోత్సవం కూడా చేసిన పరిస్థితి. అయితే వంటశాలకు సంబంధించి షెడ్ కూడా ఏర్పాటు చేయాలి, భోజనాలు చేయడానికి ఒక హాల్ కూడా కావాలి. దాని నిర్మాణానికి ఏదైతే స్వచ్ఛంద సేవా సంస్థకి సంబంధించి వ్యక్తి ద్వారా పూలప్ చేసి ఆ నిర్మాణం కూడా చేపట్టిన పరిస్థితులు మొత్తం 30 లక్షల రూపాయలకి ప్రాథమిక పాఠశాల కేటాయించి అభివృద్ధి చేశారంటే ఆయన చూపినటువంటి చొరవ అవ్వచ్చు, కూటమి ప్రభుత్వంలో నిధులు సమకూర్చడంలో ఎంత సక్సెస్ అయ్యారో ప్రస్తుతం రాజమండ్రి నగరానికి సంబంధించినంత వరకు అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెరుగైన సౌకర్యాల కల్పన ప్రజలందరికీ ఒకవైపు డ్రైనేజీలు అవ్వచ్చు, తాగునీటి అవ్వచ్చు, పారిశుధ్యానికి సంబంధించి అన్ని విధాల ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మాత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి, మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, గదులు కూడా విశాలంగా ఉండాలన్న ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని నెరవేర్చడంలో భాగంగానే ప్రస్తుతం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ ప్రాంత వాసులందరూ కూడా అభినందనలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నరేష్. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తిరుపతిలో స్టార్ హోటల్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్టార్ హోటళ్ల రాకతో పర్యాటకులకు మెరుగైన వసతులతో పాటు స్థానికంగా ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని తిరుపతి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి జిల్లా నుంచి మా ప్రతినిధి సెల్వం అందిస్తారు. గుండె లాంటిది తిరుపతి. 7 కొండలో వాడు వెలిసిన క్షేత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల నమ్మకానికి, తిరుపతి నగర ఆర్థిక వ్యవస్థకు కూడా మూలం ఈ తిరుపతి. ఇప్పుడు ఈ తిరుపతి మరింత కూడా అభివృద్ధి చేసే దిశగా కూడా కూటమి ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇదైతే నిన్న అమరావతిలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా స్టార్ హోటల్ని కూడా తిరుపతికి తీసుకొచ్చే విధంగా కూడా ఒక ప్రతిపాదనను కూడా తీసుకొచ్చినట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది. అయితే సంబంధించి కూడా చూడొచ్చు, ఇప్పటికే తిరుపతి నగరంలో కూడా అనేక స్టార్ హోటల్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా దీనిపై కూడా ఇప్పటికి సంబంధించి కూడా
అయితే చూసుకుంటే ఈ ప్రశాంతమైన శేషాచల అడవుల ఒడిలో రూపుదిద్దుకున్న ఈ నగరం కాలక్రమేణా ఆధ్యాత్మిక రాజధాని నుండి ఆధునిక ఆతిథ్య రంగానికి కేంద్ర బిందువుగా రూపాంతరం చెందుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం అంటే సంబంధించి కూడా చూసుకుంటే గతంలో తిరుపతి బస్టాండ్ ఏదైతే కూడా రైల్వే స్టేషన్ సమీపంలో గోవిందరాజు సత్రాలు 1, 2, 3 ఇవి మాత్రమే ఉండేటివి. అయితే కొన్ని చిన్న చిన్న లాడ్జులకే పరిమితమైనటువంటి తిరుపతి ఇప్పుడు గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లకు అడ్డాగా కూడా మారిందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయి స్టార్ హోటళ్ళు ఇక్కడ కొలువు తీరడంతో తిరుపతి రూపురేఖలు కూడా మారిపోయాయని కూడా ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తిరుపతి దాని పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న లాడ్జీల నుండి 5 స్టార్ రిసార్టుల వరకు దాదాపు 300కు పైగా వసతి గృహాలకు అయితే కూడా ఇటు సేవలు అంటే ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు కూడా సేవలు అందిస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాల నుండి అదేవిధంగా విదేశాల నుండి వచ్చే పర్యాటకులకు ఈ హోటళ్ళు కూడా రాజభోగాలను గుర్తు చేసే సౌకర్యాలతో పాటు భద్రతను కూడా అదే రీతిలో అందిస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ హోటళ్ళ విస్తరణ కేవలం గదులకే పరిమితం కాలేదు. అది తిరుపతి నగర రూపురేఖలను ప్రజల జీవితాలను కూడా ఎంతో ప్రభావితం చేసిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ హోటళ్ళ పుణ్యమా అని వేలాది మంది స్థానిక యువతకు హౌస్ కీపింగ్, వంటలు, మేనేజ్మెంటు, అదేవిధంగా సెక్యూరిటీ వంటి విభాగాల్లో స్వదేశంలోనే ఉపాధి లభిస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒక హోటల్ తెరుచుకుంటే దాని చుట్టూ ఉన్న క్యాబ్ డ్రైవర్లు, ఆటో వాలాలు, స్థానిక రెస్టారెంట్లు, హస్తకళ నైపుణ్యం ఇలా అనేక రకాల వ్యాపారులు అందరికీ కూడా ఆదాయ మార్గాలు అయితే కూడా తెరుచుకుంటాయని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. స్టార్ హోటల్లో లభించే అధునాతన కన్వెన్షన్ సెంటర్ల వల్ల కూడా ఇప్పుడు తిరుపతి డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా జాతీయ స్థాయి వ్యాపార సదస్సులు కూడా ఇది ప్రధానంగా కూడా నిలుస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది నగరంలో ఆర్థిక లావాదేవీలను కూడా మరింత వేగవంతంగా కూడా చేయడంతో పాటు ఆధ్యాత్మికను ఆధునిక ఆతిథ్యాన్ని కూడా సమర్థవంతంగా సమ్మేళనం చేస్తూ ఈ తిరుపతి హోటల్ నగరం అభివృద్ధికి ఒక ప్రధానంగా కూడా నిలుస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల కూడా రానున్న రోజుల్లో భారీ ఎత్తున స్టార్ హోటళ్ళు కూడా తిరుపతికి రానున్నాయని మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇటు పీపీపీ మోడ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద నిర్మిస్తారా, లేకపోతే టెండర్లను ఆహ్వానించి ఇస్తారా, లేదా ప్రభుత్వమే దీని నిర్మాణం కూడా చేపడుతుందా అనేది మాత్రం మనకి తెలియాల్సి ఉంది. ఇదే కనుక తిరుపతిలో కనుక ఏదైతే ఈ హోటళ్ళ నిర్మాణమే జరిగితే వేల మందికి జీవనోపాధి కలగడమే కాకుండా ఆర్థికంగా కూడా పుంజుకునే దిశగా కూడా తిరుపతి అడుగులు వేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకేటి. విజయవాడలో వైద్యుల ఆందోళన నేపథ్యంలో డాక్టర్ల డిమాండ్తో పాటు రోగుల ఇబ్బందులపై కూడా చర్చ జరుగుతోంది. స్టైఫండ్ పెంపుతో పాటు ఇతర సమస్యలను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని వైద్యులు కోరుతున్నారు. అదే సమయంలో అత్యవసర వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించే పేద మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. డాక్టర్ల డిమాండ్లకు పరిష్కారం చూపడంతో పాటు రోగులకు నిరంతర వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి హారిక అందిస్తారు. కొద్ది రోజులుగా గవర్నమెంట్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్స్ ధర్నా చేస్తున్నారు. స్టైఫండ్ పెంచేందుకు ఆ ప్రభుత్వం సహకరించాలని కూడా ధర్నా చేయడం జరుగుతుంది. అయితే ఇది కేవలం ధర్నా మాత్రమే కాకుండా ఇక్కడ ప్రజల కోణం నుంచి చూస్తే ప్రజలకు కూడా కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందాల్సిన వైద్యం ఆలస్యం అవుతుందని కూడా ప్రజలు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎమర్జెన్సీలో కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఇలా ఎంతోమంది రోజులో కనీసం వేల మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వైద్య సేవల కోసం వస్తుంటారు. అయితే వాళ్ళకి వైద్యం ఆలస్యం అవ్వడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మనతో కొంతమంది మా సామాన్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీకు ఈ ధర్నా వల్ల ఎలాంటి సమస్య ఎదురైంది? మేడం మేము బందర్ నుండి వచ్చాం మేడం. వచ్చి 4 రోజులు అవుతుంది మేడం. మాకు సర్జరీ చేయాల్సింది కూడా బయట ధర్నా మూలంగా లేట్ అయింది మేడం. డాక్టర్లు అందుబాటులో లేక మాకు 2 రోజులు 3 రోజులు పట్టిద్దని చెప్పారు సార్. చాలా ఇబ్బందిగా ఉంది, మాకు కూడా పెయిన్ ఎక్కువగా ఉంది. మాకు సహకరించండి సార్ డాక్టర్లు కూడా, మీరు కూడా మాకు
గవర్నమెంట్ ఎంత తొందరగా రియాక్ట్ అవుతే అంత మంచిదని మనం కోరుకుంటున్నాం. డాక్టర్స్తో పాటు నార్మల్ పేషెంట్స్ కూడా చాలా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అనేది. ఎందుకంటే ఈడే కాదు, ఇంకా ఎమర్జెన్సీ కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అవి కూడా కొంచెం స్కానింగ్ అని వాటి వల్ల లేట్ అవుతుంది. డాక్టర్స్ కూడా కరెక్ట్గా టైంకి రాక, అంటే ఉన్న డాక్టర్స్తోనే మిగతా డాక్టర్స్ 100 మెంబర్స్ డాక్టర్స్ ఉన్న అందులో మ్యాక్సిమం 10 మెంబర్స్ మాత్రమే ఓపీ చూస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ధర్నాలోనే ఉన్నారు. దానివల్ల పేషెంట్స్ క్రౌడ్ ఎక్కువ అవుతుంది. డాక్టర్స్ అనేది అందుబాటులో రాక పేషెంట్స్ ఎక్కువ ప్రాబ్లం. కేవలం ఒక్క పేషెంటే కాదు, ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఆపరేషన్ కూడా పోస్ట్ పోన్ చేసే పరిస్థితి ఎదుర్కొంది. ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్లో చాలా మంది జూనియర్ డాక్టర్స్ ఇప్పుడు ధర్నాలో ఉండడం వల్ల ఓన్లీ సీనియర్ డాక్టర్స్ చూసుకోవడం వల్ల చాలా మంది పేషెంట్స్ ఓపీ దగ్గర ఎంతో గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో వైద్యం కూడా ఎంతో ఆలస్యం జరుగుతుంది. సీనియర్ డాక్టర్స్ కూడా షిఫ్ట్ వైజ్లో ఇలా పనిచేయడం ఇది అయితే కరెక్ట్ కాదు అని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. అది మాత్రమే కాకుండా గవర్నమెంట్ త్వరగా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి తగిన పరిష్కారం చూపిస్తే పూర్తి స్థాయిలో ఈ డాక్టర్స్ అనేది వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని కూడా ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా త్వరగా రియాక్ట్ అయ్యి వాళ్ళకి తగిన పరిష్కారం చూపించాల్సిందిగా ఇక్కడ ప్రజలైతే కోరుకుంటున్నారు. ఎందుకంటే రోజులో ఎన్నో వేల మంది ఎన్నో ఎమర్జెన్సీ కారణాల వల్ల ఇక్కడ హాస్పిటల్కి వస్తూ ఉండడం వల్ల వైద్య సేవలు లేట్ అయితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే డాక్టర్స్ మెయిన్ మోటో అనేది సర్వీసే కాబట్టి ఆ సర్వీసే ఆలస్యం అయితే ఎంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ సామాన్యులే కాకుండా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయంగా ధర్నా ఇప్పుడు ప్రతిసారి ఒక్కొక్క ధర్నా పేరుతో ముందుకు రావడం, దీని ద్వారా వైద్యం అనేది ఆలస్యం అవుతుంది. ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అలాగే డాక్టర్లు కూడా సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకోవడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ మరింత పెరిగింది. ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి భోగాపురానికి ఏరో ఎక్స్ప్రెస్ బస్ సేవల్ని ప్రారంభమయ్యాయి. కాలుష్యరహిత ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో ప్రతిరోజు 20 ఎలక్ట్రిక్ బస్సులను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆదివారం లాంఛనంగా ప్రారంభమైన ఈ సేవలు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ ఏరో ఎక్స్ప్రెస్ బస్సులను నగరంలోని ప్రధాన ప్రాంతాన్ని కలుపుతూ ASR1, ASR2 అనే 2 రూట్లలో నడుపుతున్నారు. ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా టికెట్ ధరల్ని కూడా అధికారులు ఇప్పటికే ఖరారు చేశారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖపట్నం ప్రతినిధి దుర్గప్రసాద్ అందిస్తారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవలే ప్రారంభమైంది. ఇప్పుడు ప్రయాణికులు కూడా పూర్తి స్థాయిలో ఆ ఎయిర్పోర్ట్ నుంచి తమ గమ్యస్థానాలకు అయితే ప్రయాణం అవుతుంది. ఈ తరుణంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా అయితే 20 బస్ సర్వీస్ అయితే ప్రారంభించింది. ప్రథమంగా గాజువాక నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ASR1 అని చెప్పి కూడా బస్సు నడుస్తూ ఉంది. మరొక రూట్ లో గాజువాక శీలానగర్ మీదుగా బీచ్ రోడ్ లో భీముల నుంచి వయా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మరొక సర్వీస్ నడుస్తుంది. దాదాపు అయితే ప్రస్తుతానికైతే 20 బస్సులు రోజువారీ సర్వీస్ నడుస్తుంది. ఏదైతే మనం ఉద్యోగస్తులు చూసిన ప్రకారంగా ఓవరాల్ గా విశాఖపట్నం గాజువాక ఆ ప్రాంతం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు కూడా 2 సర్వీసులు అయితే నడుస్తుంది. ASR1 అని చెప్పేసి, ASR2 అని చెప్పేసి మొత్తం 20 సర్వీసులు కూడా 2 రూట్లో ప్రస్తుతానికి అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఏపీఎస్ఆర్టీసీ అయితే ఆ ఏరో బస్సులు అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆ టికెట్ ఓవరాల్ గా మనం చూసినట్లయితే స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సంబంధించి ఆ ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి ఆ రూట్లు కూడా మనం చూసినట్లయితే ASR1 అయితే ఆ గాజువాక డిపో నుంచి వయా NAD, అదేవిధంగా ASR2 అయితే రైల్వే స్టేషన్ తిరుపురం సింధ్యా మీదుగా అయితే మొత్తం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకునే దిశగా అయితే 2 రూట్లు అయితే మొత్తం ఏపీఎస్ఆర్టీసీ అయితే సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో మనం విజయవాడ చూస్తా ఉన్నాం. ప్రథమంగా ప్రధాన జంక్షన్ లో దీనికి బస్ స్టాప్ రావడం కూడా జరిగింది. ఈ EV ఎలక్ట్రికల్ బస్సులు ఏరో బస్సు అని పిలుస్తారు. ఈ బస్సును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకమైన సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఏరో బస్సులు అయితే నడుస్తూ ఉన్నాయి. మొత్తం 12 మీటర్ల పొడవు ఉండే ఈ బస్సు అయితే 35 మంది సీటింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి మరోవైపు వృద్ధులు కావచ్చు, లేదా వికలాంగులు, దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేకమైన లోపల సీటింగ్ సర్వీస్ కూడా ఉంటుంది. వీల్ చైర్ తో పాటు లోపలికి వచ్చే దిశగా అయితే అది ప్రత్యేకమైన ఒక డోర్ కూడా ఉంటుంది. మరోవైపు CC కెమెరాతో పూర్తి స్థాయిలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ బస్సును అయితే సిద్ధం చేసింది ఏపీఎస్ఆర్టీసీ. ప్రథమంగా దీనికి డిమాండ్ చూస్తూ, ప్రజల నుంచి వస్తున్న రెస్పాండ్ చూస్తూ మరిన్ని సర్వీసులు పెంచే దిశగా అయితే
ఏపీఎస్ఆర్టీసీ ప్లాన్ చేస్తా ఉంది. ప్రథమంగా ప్రధాన జంక్షన్లో నిత్యం కూడా ట్రాఫిక్ వలయం అన్నది చిత్తూరుపోతుంది. ఎక్కువగా ఎక్కడికెక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అయితే గురవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏరో బస్సులు ప్రత్యేకంగా రూట్లను కూడా పరిగణించారు. మరిన్ని బస్సులు కూడా రావాల్సి ఉంది. తొలి విడతగా అయితే 20 బస్సులు రావడం జరిగింది. మరిన్ని బస్సులను ఏర్పాటు చేసేందుకైతే ఆర్టీసీ అయితే సిద్ధం చేస్తా ఉంది. దాదాపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 100 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక రచించింది. సంబంధించి ఏరో బస్సులు కూడా పూర్తి స్థాయిలో ప్రధాన జంక్షన్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న టైమింగ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మద్దిలపాలెం కోడలే కావచ్చు, లేకపోతే వింటోజిపాలెం కావచ్చు, హనుమంతువాక ఇట్లాంటి ఏర్పాట్లు ఈ ఏరియాలో బస్సు తిరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మన విజయసాయి చూసిన ప్రకారం ఏదైతే ఈ ఏరో బస్సు ప్రస్తుతం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ASR-1 ఏదైతే ఉందో ఇది గాజువాక వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. భయ ఇది అనంతపురం మీదుగా మధురవాడ, నగరపరిసర మీదుగా మద్దిలపాలెం ఈ రూట్ నుంచి ASR-1 మన విజయసాయి ప్రకారంగా అది ASR-1 బస్సు. 20 బస్సులు ప్రస్తుతం అయితే విశాఖ రోడ్ల పైన నడుస్తా ఉన్నాయి. దీని నుంచి ప్రజల నుంచి కూడా రెస్పాండ్ వస్తుంది. అయితే సర్వీస్ సంబంధించి టైమింగ్స్ కూడా ఎర్లీ మార్నింగ్ నుంచి సర్వీస్ ఉంటుంది. ఫ్లైట్స్ ప్రథమంగా మనం చూసినట్లయితే ఫ్లైట్స్ వచ్చే టైమింగ్ అనుగుణంగా ప్రజలకి ప్రయాణికులకి సంబంధించి అందుబాటులో ఉండే టైమింగ్స్ అనే ప్రస్తుతానికి అయితే ఏర్పాటు చేశారు. ఎర్లీ మార్నింగ్ 4:30కే గాజువాక నుంచి తొలి సర్వీస్ అయితే ప్రారంభమవుతూ ఉంటుంది. రాత్రి 10:30 వరకు కూడా ఈ బస్ సర్వీస్ అయితే ప్రజలకి ప్రయాణికులకి అందుబాటులో ఉందంటే ప్రత్యేకంగా ఈ 20 బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఆ టికెట్ రేట్ కూడా గాజువాక నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళడానికి 400 రూపాయలు అయితే టికెట్ దానికి వేయడం జరుగుతుంది. మరోవైపు ప్రధాన జంక్షన్ మద్దిలపాలెం, NAD ఇట్లా జంక్షన్ నుంచి కూడా ఆ రేట్లు తగ్గే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేకంగా ప్రణాళిక చేస్తూ దాన్ని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు ప్రయాణికులు అంతా కూడా ఈ ఆర్టీసీ బస్సుల్ని ఆశ్రయిస్తున్నారు. దాదాపు బస్సులన్నీ కూడా ఫుల్ గా ఉన్న క్యాబ్ హోల్డర్ నడుస్తుంది. 35 మంది కూర్చొని సిట్టింగ్ కెపాసిటీతో దాదాపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళే బస్సులను కూడా ఫుల్ గా విడుతున్నట్టు కూడా ఫుల్ అయ్యి వెళ్తున్నట్టు కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో మరిన్ని సర్వీసులు ప్రజలకు అందుబాటులో చేస్తే మరింత సులభతరంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రజలు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మరిన్ని సర్వీసులు పెంచాలని అటు ట్రావెల్ చేసే ప్రయాణికులు కావచ్చు, విశాఖవాసులు కూడా కోరుకుంటున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో రామకృష్ణ, దుర్గాప్రసాద్, YKNS, విశాఖ. విజయవాడకు చెందిన ఫోటోగ్రాఫర్ పొట్లూరి ప్రసాద్ అరుదైన కెమెరాల కలెక్షన్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 1984లో 400 రూపాయలతో తొలి కెమెరా కొనుగోలు చేసిన ఆయన ఇప్పటి వరకు 175 అరుదైన కెమెరాలను సేకరించారు. 1940 నాటి పాత కెమెరాల నుంచి ఆధునిక డిజిటల్ కెమెరాల వరకు తన కలెక్షన్లో భద్రపరిచారు. ఫోటోగ్రఫీపై తనకున్న అభిరుచి, అరుదైన కెమెరాల సేకరణపై ప్రసాద్తో మా ప్రతినిధి బిందు మాధవ్ ఫేస్ టు ఫేస్. మాధవి. అందరూ దిగుతారు కానీ ఆ ఫోటోలు తీసే కెమెరాని మాత్రం ఎవరు పట్టించుకోరు. ఆ కెమెరాలో ఎన్ని టెక్నిక్స్ ఉంటాయో, ఎన్ని విధాలుగా దాన్ని వాడచ్చో కూడా ఎవరు తెలుసుకోరు. అయితే ఫోటోలు సంబంధించి ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కెమెరానే. 1-2 కెమెరాలు కాదు, దాదాపు 175 కెమెరాలను భద్రపరిచారు ఒక ఫోటోగ్రాఫర్. తను ఫోటోగ్రాఫర్గా పని చేస్తూనే ఈ కెమెరాలన్నింటినీ కూడా భద్రపరచడం జరిగింది. ఫోటోగ్రఫీ మీద ఉన్న ఆసక్తే ప్రసాద్ అనే వ్యక్తిని ఈ కెమెరాలన్నింటినీ కూడా భద్రపరిచేలాగా చేశారు. దాదాపు అంటే చాలా ఓల్డ్ కెమెరాస్ అన్నమాట. మనం చిన్నప్పుడు చూసిన ఆ కెమెరాస్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా భద్రపరచడం తన హాబీగా పెట్టుకొని దాదాపు ఇప్పటి జనరేషన్కి 175 కెమెరాలని ఆయన చేయడం జరిగింది. ప్రస్తుతం అటువంటి వ్యక్తి అంటే ఈ కెమెరాలను భద్రపరిచిన ప్రసాద్ గారే మనతో పాటు ఉన్నారు. సార్, అసలు ఎలా ఆసక్తి, ఇన్ని కెమెరాలను ఎలా సేకరించారు? అసలు చిన్నప్పటి నుంచి కూడా కెమెరాలు అంటే కొంచెం ఎలక్ట్రానిక్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు. దానితో ఏంటంటే ఫోటోగ్రఫీ అనేది కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ మీద ఏంటంటే కొంచెం ఫస్ట్ ఒక చిన్న రీల్ కెమెరా కొనేసి దాంతో కూడా అంటే ఎక్కడైనా ఏదన్నా కొంచెం అందంగా కనపడటం, కొంచెం లొకేషన్ బాగుంది అనుకుంటే అంటే ఒక వింతగా ఉండాలి తీసే ఏదో ఒకటి. అలాంటివి తీయాలని చిన్నప్పటి నుంచి కూడా నాకు మంచి ఇది. దానివల్ల అంటే కెమెరా లాగా తీస్తూ ఉండేటప్పటికి ఈ పాత కెమెరాలన్నీ కూడా రాను అంతరించిపోతున్నాయి. ఇక నాకు దానివల్ల ఏంటంటే ఈ పాత అంతరించిపోకూడదు. ఒకప్పుడు ఫోటోలు తీస్తే ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు తీసుకునే ఫోటోగ్రాఫర్లో దాన్ని గ్రహించుకొని వీళ్ళు ఎలా తీసుకోవాలనేది కూడా, అంటే పాతకాలం ఇంత కష్టపడేవాళ్ళు కానీ ఇప్పుడు మనం ఇంత కష్టపడట్లేదు. దీనికి ఊరికి సునాయాసంగా తీసుకున్నాం. కన్ను మూసినా లేకపోతే ఏదో కొంచెం పెదాలు ఇదైనా కాబట్టి డెలీట్ కొడుతున్నాం, తీస్తున్నాం. ఒకప్పుడు అలా కాదు. షట్టర్ స్పీడ్, ఎఫెక్చర్ కరెక్ట్గా పెట్టుకొని దానికి సరిపడా తీసుకుంటే తప్ప ఫిలిం కడిగి బయటకు వచ్చేంత వరకు కూడా ఫోటో ఎలా ఉంటుందో తెలియదు.
అదే ఫోటో బాగోలేకపోతే మళ్ళీ రెండో రోజు ఎప్పుడో కబురు పెట్టి మళ్ళీ రెండు అనేవాళ్ళు. ఇప్పుడులాగా మళ్ళీ ఎమ్మటే తీసి మళ్ళీ చేయడం కుదరదు ఆ రోజుల్లో. దాంట్లో స్టూడియో వాళ్ళు ఎక్కువ పెంటాక్స్లో K1000 కెమెరా అని చెప్పి ఎక్కువ అవి వాడుతూ ఉండేవాళ్ళు. ఇక మొదటి నుంచి కూడా క్రోమ్ కంపెనీ అని ఇలాగ చాలా కంపెనీలు కొడాకు ఇవన్నీ కూడా. ఇప్పుడు కలర్ ఫోటోలు అంటే ఇంచుమించు కలరీలు కొడాకు దించింది ఇంచుమించుగా. అలాగే పాలరెడ్డి కెమెరా మన ఫోటో తీయగానే అమ్మటి ఫోటో రావడం. అలాగే వుడిన్ కెమెరా టైపు ఉన్నాయి కొన్ని. అది వచ్చేటప్పటికి మీకు ఇప్పుడు 70 సంవత్సరాల పైన ఉంది. అలాగే ఇప్పుడు రష్యా కెమెరాలు, జపాను, అలాగే ఇండోనేషియా, ఇలా చాలా కంపెనీల్లో కూడా ఒక్కొక్క కెమెరా ఒక్కొక్క మోడల్గా ఉంటాయి. అంటే ప్రసాద్ గారు అప్పట్లో చూసుకుంటే ఫోటో తీసిన తర్వాత రీల్తో తీస్తారు. ఆ రీల్ని కడిగి ఒక డార్క్ రూమ్లో భద్రపరిచేవాళ్ళు. అట్లాంటి కెమెరాస్ కూడా మీ దగ్గర ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఈ కెమెరాలు వచ్చేప్పటికి మనకి మాన్యువల్గా ఇది ఎక్కువ వాడేవాళ్ళు ఈ కెమెరా. దీనికి మనం ఒక్కసారి ఫోటో తీసిన తర్వాత మళ్ళీ మాన్యువల్ చేతితో తిప్పాల్సిందే మనం. బ్యాటరీతో ఆపరేట్ అవ్వదు. రెండోది రాదు. దానికి ఏంటంటే మనం లోపల రీలు 35mm రీలు వేసుకోవాలి. మనం రీలు ఇలా వస్తుంది. ఈ రీలు వాడాలి మనకి. ఇదేంటంటే ఈ స్టట్టరు అదిగోండి అలా ఫంక్షన్ అవుతూ ఉంటుంది మనకి. ఇప్పుడు డిజిటల్ మనకు తెలీదు. ఇది పెట్టుకుంటే 36 స్నాప్లు దీనికి వస్తాయి. ఈ 36లో మనం కరెక్ట్గా కనుక ఇక్కడ నుంచి లోడ్ చేసుకొని ఇది పెట్టిన తర్వాత లోడ్ చేసుకుంటే 4 ఫోటోలు మనకు కలిసి వస్తాయి. లాస్ట్ 2 ఫోటోలు, ఫస్ట్ 2 ఫోటోలు, అంటే 36కి 40 వస్తాయి. స్టూడియో వాళ్ళకి ఏంటంటే డార్క్ రూమ్లో పెట్టి 2 ఫోటోలు 4 ఫోటోలు కలిసి వస్తాయి అని చెప్పి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే డార్క్ రూమ్లో పెట్టుకొని లోడ్ చేసుకునేవాళ్ళు. అలాగే ఒక పాస్పోర్ట్ దిగిన తర్వాత వాళ్ళకి నెగిటివ్ కూడా కావాలని అంటారు. దీన్ని మళ్ళీ కట్ చేసి నెగిటివ్ వాళ్ళు డార్క్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ లోడ్ చేసుకొని పెట్టుకుంటారు. అలాగా ఈ పెట్టుకున్న తర్వాత దాన్ని ఇక నెక్స్ట్ ఎవరికాళ్ళు కట్ చేసుకుని ముక్కలు లేదు పెళ్ళిళ్ళు ఇలాంటివి తీస్తే రీల్ మొత్తం ఇచ్చేస్తారు మనకి. అంటే ప్రసాద్ గారు ఇప్పుడు మీ కెమెరా కలెక్షన్ చూస్తే స్టార్టింగ్ నుండి కలెక్షన్ ఉంది మీ దగ్గర. అంటే కెమెరా ఎలాగ అంటే ఒక బటర్ఫ్లై ఎలాగైతే తన లైఫ్ సైకిల్ చూపిస్తుందో కెమెరా లైఫ్ సైకిల్ మీరు ఇక్కడ చూపించినట్టు కూడా తెలుస్తుంది. ఫస్ట్ నుండి ఉన్నవే ఇవన్నీ? ఫస్ట్ నుంచి చూపించాను. నేనైతే ఫస్ట్ వాడిన కెమెరా మనకి కొడాక్ క్రోమ్ అని ఒకటి ఉంది. ఇది ఫస్ట్ నేను ఇది 400 పెట్టుకున్నాను దీన్ని. ఈ కెమెరా మన విజయవాడలోనే. అక్కడ నుంచి నిదానంగా వెళ్ళి అలాగే ఫస్ట్ ఫోటో దీంట్లో షిరిడీలో తీసా. అలాగే వరుస తీసి తర్వాత రాన్న కెమెరాలన్నీ కూడా ఆ తర్వాత ఏషికా మోడల్ అని ఇలాగా. తర్వాత ఏంటంటే వాటిలో అప్పట్లో కూడా బ్యాటరీతో ఆపరేట్ చేసే కెమెరాలు తక్కువ. ఎంతసేపు మాన్యువల్గా ఆపరేట్ చేయాలి తప్పితే ఉండదు. ఇక్కడ ఉంది TLR కెమెరా 110, 120 ఫిల్మ్ కెమెరా వేసుకోవాలి. వీటిలో ఇలా తీసుకోవాలి. ఇది కూడా మొత్తం ఫోల్డింగ్ అయిపోతుంది మనకి. అంతేగా. అలా దీంట్లో వుడెన్ కెమెరా కూడా ఉన్నాయి. చిన్న కెమెరా దగ్గర నుంచి ఇప్పుడు 16mm ఇది ఈ కెమెరాలు. అలాగే అన్ని రకాల కెమెరాలు అంటే మన దగ్గర ఇంచుమించు 16mm, 35mm, 110, 120 TLR కెమెరాలు అంటే అన్ని చూసే చివరి 2 లెన్స్ ఉంటాయి వాటికి. అలాంటి కెమెరాలు ఇంకా పెద్ద కూడా. ప్రసాద్ గారు ఇప్పుడు కెమెరాలకు సంబంధించి అప్పుడు కెమెరాలకి ఇప్పుడు కెమెరాలకి మధ్య తేడా ఏంటి అసలు? అప్పట్లో తీసే కెమెరాలు కానీ లేకపోతే తీసేవాళ్ళు కానీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు అలా ఉండదు. ఇప్పుడు ఏంటంటే తీస్తున్నాము, డిలీట్ చేస్తున్నాం, బాగోతే మళ్ళీ తీస్తున్నాం అని తప్పితే పాత తరం తీసిన వాళ్ళ కెమెరా టైప్లో తీయడానికి ఉండదు వాళ్ళకి. ఎందుకంటే అంత శ్రద్ధ ఉండదు. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే తీసామా లేదా అలాగా పెడుతున్నారు తప్పితే ఆ పాతలాగా ఇంట్రెస్ట్ మనం తీసుకుందామని అలా ఉండదు. ఇప్పుడు ఒక స్టూడియో పెట్టుకున్నారంటే 4 కుర్రోళ్ళు అంటే ఇప్పుడు 3 బయటికి వెళ్ళిపోతున్నారు. అలాగా అన్నీ. సో ముఖ్యంగా చూసారు కదా, పాత కెమెరాల నుండి కూడా ఇంత ప్రాచీనమైన కెమెరాల నుండి ఆధునిక కెమెరాల వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రసాద్ గారు సేకరించడం జరిగింది. 175 కెమెరాల సేకరణే కాకుండా ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క సోలార్ కెమెరా కానీ ప్రతి ఒక్క దాంట్లో ఒక కొత్తదనాన్ని అయితే చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. ఆయన ఫస్ట్ నుండి ఆయనకున్న ఫోటోగ్రఫీ మీద ఉన్న ఆసక్తే ఈ కెమెరాలని కలెక్షన్కి సంబంధించి కలెక్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రష్యన్ కెమెరా కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన చెప్పడం జరిగింది. అప్పటికిప్పటికి చాలా వరకు కెమెరాలో చాలా తేడాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో కెమెరాల్లో ఒక ఫోటో తీయాలంటే ఆ రీల్ని కడిగి ఒక డార్క్ రూమ్లో భద్రపరిచి ఆ డార్క్ రూమ్లో ఒక చిన్న హోల్ పెట్టి ఆ హోల్ నుండే ఆ రీల్స్ని కడగడం, నెక్స్ట్ రోజుకే ఆ ఫోటో వచ్చేది. కానీ ఇప్పుడు చాలా వరకు మారిపోయిన తర్వాత ఇప్పుడు కనీసం ఫోటో దిగిన తర్వాత అది మనం బాగుందా లేదా, బాగోపోతే డిలీట్ చేస్తాం, బాగుంటే ఉంటున్నాం. మన జెన్జీ జనరేషన్కి అయితే వచ్చేసాం. ఇట్లాంటి కెమెరాస్ చాలా వరకు ఎవరు చూసుండ్రు, ఇక్కడైతే భద్రపరచడం కూడా జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, YK న్యూస్, విజయవాడ కలెక్టరేట్ నుంచి.